మరి స్త్రీ లేనిదే జననం లేదు, మరి స్త్రీ లేనిదే గమనం లేదు. కళ్ళు తెరిచినప్పటి నుంచి కూడా స్త్రీ ఆలోచించేది బంధాల గురించి, అలాగే కుటుంబాన్ని ఎలాగ ముందు తీసుకెళ్ళే విషయంపైన స్త్రీలు మరి ఎంతో బాధ్యత తీసుకొని మన యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి ఊహించుకుంటే మరి స్త్రీ లేకపోతే ప్రపంచం ఏమవుతుందంటే అంత శూన్యంగానే ఉంటుంది. మరి మగవాళ్ళ మీద స్త్రీలు డిపెండ్ అవ్వరు కానివ్వండి, బట్ స్త్రీల మీదే మగవాళ్ళు డిపెండ్ అవుతూ ఉంటారు. మీరు చేసే పని మరి బయటకు ఎక్కువ కనిపించచ్చు కానివ్వండి, మీరు చేసే పని మేము చేసే పని కంటే 3 రెట్లు మీరు ఎక్కువ కష్టపడుతూ ఉంటారు కుటుంబానికి, సమాజాని కోసం. మరి ఈరోజు చూస్తే మరి ఆనాడు అన్నగారు ఎన్టీఆర్ గారు మరి స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కును తీసుకొచ్చారు. అలాగే మరి చట్టసభల్లో మరి రాబోయే ఎలక్షన్స్లో సగం పైగా మహిళలు మరి పోటీ చేయబోతూ ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీస్గా మరి సగం కంటే ఎక్కువ కూడా మరి రాబోతున్నారు చట్టసభల్లో. మహిళా సాధికారతను మీ అందరికీ తెలుసు. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రోత్సహిస్తున్నారు. ఇందాక ఒక టీచర్ చెప్తున్నారు, చాలా స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాయి. మహిళా సాధికారతకు ఉపయోగపడే స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు వాడుకోవాలి. మరి మీరు కూడా ఫినాన్షియల్గా బాగా డెవలప్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయో అవి మన లోకల్ నాయకులు కూడా మీకు చెప్పడానికి ఎప్పుడు మేము అవైలబుల్గా ఉంటాం. మరి ఈరోజు చూస్తే మరి ఒక మహిళ మన ఇంట్లో కష్టం వచ్చినా లేకపోతే ఇబ్బంది ఉన్నా కూడా మహిళలు వాళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తారు. క్రిస్టియన్స్ అయితే మన మోకరించి వారు ఉపవాస ప్రార్థన చేస్తారు. హిందూస్ అయితే వాళ్ళు వాళ్ళ ఇష్టమైన దేవుడికి మొక్కుకుంటారు, ఉపవాసాలు ఉంటారు. ముస్లిమ్స్ అయితే వాళ్ళు కూడా ఉపవాస ప్రార్థన చేస్తారు. అంటే మీ యొక్క ప్రేయర్లో, ప్రార్థనలో అంత పవర్ ఉంది. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. అంటే నా ఫ్యామిలీలోనే మరి నేను చెప్పచ్చు, మహిళలు నా వైఫ్ నాకు సపోర్ట్ చేయకపోతే మరి తను అమెరికాలో పిల్లలు చూసుకుంటూ ఇక్కడ నేను ఎమ్మెల్యేగా చేయడం అనేది మరి అది సాధ్యం కాదు. మరి నా వైఫ్ సపోర్ట్ ఉండడం వల్లే మరి ఇక్కడ నేను రాజకీయంగా నేను తిరగలుగుతున్నాను. అలాగే మీ అందరిలో కూడా నేను మగవారికి ఒకటే చెప్తున్నాను, పిల్లలకు కూడా మీ అమ్మల్ని అలాగే మీ అక్కల్ని, చెల్లెల్ని మీరు ప్రేమగా చూసుకోండి. ఎందుకంటే వారు లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందో అందరూ తెలుసు. ఈ రోజున మరి నేను అమెరికాకి వెళ్ళినా లేకపోతే ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేకి గెలిచినా మరి చట్టసభలు ఉన్నా కూడా మరి ఆనందం పంచుకోవడానికి ఇక్కడ మా మదర్ లేరు ఈ ప్రపంచంలో. సో ఆ వెళితే ఏంటో అది వాళ్ళు మనకు ఉన్నప్పుడు తెలియదు. నేను అందరికీ చెప్పేది ఒకటే, మీ యొక్క తల్లుల్ని, మీ ఇంట్లో చెల్లెల్ని, అక్కల్ని, అలాగే మరి కుర్రాలు కూడా మరి కొంతమంది అమ్మాయిల్ని మరి కొద్దిగా ఏడిపిస్తూ ఉంటారు. వారిని అమ్మాయి అంటే ఏదో ఒక కాస్మెటిక్ టాయ్లో చూడకుండా వారు మగవారితో సమానం, అన్నిట్లో కూడా వాళ్ళు మరి ఉంటారని చెప్పి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తోటి మీరు ఆడవాళ్ళని గౌరవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మహిళలు అన్నిట్లో రాణిస్తున్నారు. మరి సునీత విలియమ్స్ ఆవిడ స్పేస్కి వెళ్ళింది. కమలా హ్యారిస్ అమెరికాకి మీకు తెలుసు వైస్ ప్రెసిడెంట్ చేశారు. అలాగే మన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, అలాగే మన ఏపీ హోమ్ మినిస్టర్. ఒక్క నిమిషం ఆగండి. నిలబడిన వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడే నిలబడి ఉండండి. మన తండ్రి గారిని సన్మానించాలని కొంతమంది ఎదురు చూస్తున్నారు. తండ్రి గారు వారికి అవకాశం ఇస్తారు. ఇన్ని గొప్ప విషయం భోజనం